ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు ఎంతో చక్కటి శుభ సమయంగా ఉండబోతుందండి. మీరు కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీరు ముందంజలో ఉండబోతున్నారు. అనుకోని విధంగా మీకు చక్కగా కలిసి వస్తుంది. చేతి నిండా డబ్బునైతే అందుకోగలుగుతారు. సహజంగానే మీరు ఎంతో నేర్పుతో మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలిగిన వారైనప్పటికీ కూడా ఇంకా మెలకువనైతే ఈరోజు ప్రదర్శించగలుగుతారు. దైవిక సంబంధమైన విషయాలలో కూడా మీరు ఈరోజు పాల్గొనగలుగుతారండి. అది కూడా మీ మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీరు చేసే ప్రతి పనికి కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అనేది లభిస్తుంది. అనుకోని విధంగా కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం కానీ, కొంతవరకు కొత్త స్థలాలకు వెళ్ళి మీ యొక్క కార్యక్రమాల కోసం ఏదైనా కొత్త వ్యక్తులను కలవటం కానీ, ఇట్లాంటివి కూడా మీకు ఈరోజు జరుగుతాయండి. వాటి వలన కూడా మీరు లాభపడే అవకాశం అయితే ఉంటుంది. అంటే అది లాభం అంటే డబ్బు రూపంగా కాదు, ఒకవేళ డబ్బు రూపంగానైనా అయి ఉండొచ్చు, లేదంటే మీ పరపతి పలుకుబడికి కానీ, లేకపోతే మీ వృత్తిరీత్యా ఏదైనా అవకాశానికి కానీ, ఇట్లాంటి వాటికి కూడా మీకు అది రానున్న రోజుల్లో ఉపయోగపడే విధంగా ఉంటుందండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా ఎంతో ఆనందకరమైన రోజుగా ఈ రోజైతే ఉండబోతుంది. అయితే కాసింత పని భారం అనేది మాత్రం ఈరోజు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా మీరు దానిని లక్ష్య పెట్టకుండా మీ పనులనైతే మీరు అన్నింట్లోనూ కూడా ముందుండి పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈరోజు ఎవరికైతే చర్మ సంబంధితమైన కానీ, కంటికి సంబంధితమైన కానీ ఇట్లాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు కొంతవరకు జాగ్రత్తలను తీసుకొని మీరు ఉండటం వల్ల ఈరోజు మీరు అన్ని విధాలుగా కూడా చక్కగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా అది మీకు కష్టంగా అనిపించదండి. అంటే ఒత్తిడి, పని భారం అయితే ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఏదైనా గతంలో ఏదైనా స్థిర చరాస్తుల విషయాలలో మీరు కొంతవరకు ఆ దిశగా మలుపు తీసుకోవాలి, ఆ దిశగా అడుగులు వేయాలి అని ఆలోచిస్తున్నారో వాటిని కూడా ఒక మార్గంలోకి తెచ్చే విధంగా, అంటే వాటిని కూడా పని రూపంలో పడలేని వాటిని కూడా మీరు ముందుకు నడిపించే విధంగా ఈరోజు మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క పనులు కానీ ఉండబోతున్నాయండి. మీకు ఇష్టమైన వారి కోసం ఏదైనా కొనడం కానీ, వాళ్ళ కోసం కొంత సమయాన్ని, ఆఖరికి రోజు చివరిలో కానీ కొంత సమయాన్ని వారి కోసం కేటాయించడం కానీ మీకు మరింతగా మానసిక సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. గతంలో ఏదైతే ఆర్థికపరమైన సమస్యలు, అంటే చిన్నపాటి డబ్బుల విషయాలు కానీ, లేకపోతే ఆర్థికపరమైన ఏదైనా విషయాలలో మీరు కొంతవరకు ఇబ్బంది పడ్డారో వాటన్నిటి నుంచి కూడా కొంతగా మీకు వెసులుబాటు అనేది కూడా రావడం జరుగుతుందండి. అంటే రాలేని డబ్బులు ఎక్కడైనా ఉండిపోయి మీకు మొండి బాకీలు రాకుండా ఉండటం, ఇట్లాంటివి మీరు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, ఇట్లాంటివి ఏవైనా ఉన్నా మీరెవరికైనా ఇవ్వాల్సి వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్న ఇట్లాంటి వాటి నుంచి మీకు బయటపడే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి మీరు అతి జాగ్రత్తగా ఈరోజు మీ విద్యను అయితే అభ్యసించవలసి ఉంటుందండి. ఏదైతే పరీక్షలు రాస్తున్నారో, ఏదైతే పోటీ పరీక్షలు కానీ, తరగతి పరీక్షలు కానీ, లేకపోతే విదేశీ విద్య కోసం ఏదైతే పరీక్షలు రాస్తున్నారో వాటిలో మీరు మరింత శ్రద్ధాశక్తులను అయితే రోజు చూపించవలసి ఉంటుందండి. మీ యొక్క తల్లిదండ్రులు కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, గురువులు కానీ, పెద్దలు కానీ మీకు ఏదైతే నిర్దేశకత్వం ఇస్తారో దానిలోనే మీరు ముందుకు వెళ్తూ మీరు మీ పనులను చేసుకోవటం వల్ల, మీరు శ్రద్ధను చూపించడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు మీ యొక్క విద్య పట్ల శ్రద్ధను చూపించడం వల్ల మీరు కోరుకున్న స్థానాన్ని పొందగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు పనిచేసే చోట ఎక్కువ పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి. అయినప్పటికీ కూడా ఎంత పనిభారం ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఎవరైతే నిరుద్యోగస్తులైన వారు ఉన్నారో మీ యొక్క
అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభించబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ముందుకు వెళ్ళడం, ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయటం మీకు మరింతగా మీ యొక్క పనిని సులభం చేసే అవకాశం అయితే లభిస్తుందండి. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో, విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో మీకు కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. పెట్టుబడి రంగంలో ఉన్నవారికి మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయికి కూడా మీరు లాభాన్ని అయితే తీసుకోగలుగుతారు. అంటే ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో దానికి చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారండి. అయితే కొత్త పెట్టుబడులు ఏదైతే పెడుతున్నారో వాటికి మాత్రం మీరు ఆలోచించి మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. మీరు పెట్టుబడి పెట్టే ముందు మీ కుటుంబ సభ్యులను కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారిని కానీ సంప్రదించి పెట్టుబడిని అయితే పెట్టవలసి ఉంటుంది. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాల బాటలో తీసుకువెళ్తున్నప్పటికీ కూడా మీకు పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కొంతవరకు టెన్షను, కొంతవరకు ఏదైతే పోటీ ఉందో దాని నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచనతో సతమతం అవుతున్నా కూడా మీరు చక్కగా మీ వ్యాపారాన్ని రోజు మూసే సమయానికి లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని అయితే మీరు పొందగలుగుతారు. మీరు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఈరోజు అయితే ఉంటుందండి. ఇక ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉంటుంది, ఒత్తిడి ఉంటుందండి. అయినప్పటికీ కూడా సకాలంలో మీ పనులను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. మీ పనికి తగిన వేతనాన్ని గౌరవప్రదంగా మీరు పొందగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో మీరు ఇంకా రాణించాలి అనే ఆలోచన మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే చుట్టుపక్కల వ్యాపారాలను చూసి మీరు కొత్త మెలకువలను ఎలా ప్రదర్శించాలి, మీ వ్యాపారాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో మీరు ఒకే విధంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తారు. మీకు ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉన్నారో వారు కూడా సహాయ సహకారాలు అయితే అందించడం జరుగుతుందండి. చక్కగా లాభాలను పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాన్ని విస్తరించే మార్గాలను కూడా ఎంచుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కాసింత పౌష్టికాహారం తీసుకోవటం వల్ల మీరు మరింత చురుగ్గా పనిచేసే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. ఇక ఏ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే రోజు ప్రారంభమయ్యే సమయానికి చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు మీకు ఇష్టమైన మీ జీవిత భాగస్వామి కోసం కొన్ని నూతనమైన వస్త్రాలను కానీ, లేకపోతే వారి కోసం ఇష్టమైన తినుబండారాలను కానీ ఇట్లాంటివి అయితే మీరు కొనుగోలు చేయగలుగుతారు. అంతేకాకుండా వారిని సంతోషపెట్టే విధంగా మీరు యొక్క ప్రవర్తన కూడా ఉంటుందండి. రోజు ముగిసే సమయానికి చక్కగా ఇద్దరి మధ్య సఖ్యత అనేది ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి ఆలోచనకి కూడా వారి యొక్క మద్దతు అనేది వారు ఇవ్వటం జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు కొంతవరకు మీ యొక్క ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళని బాధ పెట్టే విధంగా మీ మాటలు కానీ మీ ప్రవర్తన కానీ ఉండకుండా చూసుకోవాలండి. ఆ విధంగా ఉంటే మీకు ఎంతో సంతోషంగా రోజునైతే మీకు గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ చేసే పనులు మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకువెళ్తారు. చాలా పని ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును పొందడం కోసం అన్ని విషయాలలో కూడా మీరు ముందంజలో ఉండడం కోసం మీరు చక్కగా ఒక ప్రణాళికను వేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకంటూ ఒక స్థానాన్ని అయితే సంపాదించుకునే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. ఎవరైతే మీ యొక్క అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడే విధంగా ఈ రోజైతే ఉండబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ మీరు చేసే పనుల వలన కానీ అందరూ మిమ్మల్ని ఇష్టపడే విధంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే విధంగా ఉండబోతుందండి.
ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, లావాదేవీలు, స్థిర చరాస్తుల విషయంలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా కొంతవరకు అన్ని నిర్ణయాలు రావటం, కోర్టు వ్యవహారాలలో కానీ ఇట్లాంటివి మీకు అనుకూలంగా ఏమైనా జరగటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటమే కాకుండా కాసింత పని భారం ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా బాధించకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక ప్రణాళికబద్ధంగా తీసుకువెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా చక్కటి సఖ్యత అనేది ఏర్పరచుకోగలుగుతారు. మీ మనసుకు ఏదైతే నచ్చుతుందో అది చేస్తూ మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అనుకోని విధంగా చక్కటి లాభాలు కూడా రావడం, ప్రతి పనిని కూడా విజయం వైపుకు వెళ్ళటం, మీరు చేతి నిండా డబ్బును సంపాదించుకోవటం, మీ పనులన్నింటినీ కూడా ఎంతో చక్కగా చక్కబెట్టుకుని విజయాలను సాధించడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభదాయకంగా, యోగదాయకంగా ఈ రోజు అయితే ఉండబోతుంది. ఈరోజు మీకు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను, మీరు కోరుకున్న ఫలితాలను పొందడం కోసం ఎవరికైనా ఆకలితో ఉన్న పేదవారికి కానీ, చిన్నారులకు కానీ బహుళ ధాన్యాలతో చేసిన తీపి రొట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ మీ స్తోమతకు తగ్గట్టుగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను, మెరుగైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.